దేవుడు నాతో ఏమి మాట్లాడతాడు అనే ఆశతో మనము దేవుని మందిరానికి రావాలి. ఇక్కడ మాట్లాడేది నేను కాదు, నాతో దేవుడు మాట్లాడతాడు, మీతో దేవుడు మాట్లాడతాడు. మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడి ఉన్నాము కాబట్టి పరిశుద్ధతను గూర్చి దేవుడు మాట్లాడేవాడై ఉన్నాడు. ఈ లోకంలో చూసినప్పుడు లోకం అంతా కూడా చాలా భయంకరంగా ఉన్నది. యవనసులు చూసినట్లయితే వారు యవనసులు చాలా భయంకరంగా తిరుగుతున్నారు. అలాగనే చాలామంది ఈ లోకంలో ఏమీ పని లేకుండా తిరుగువారు ఉన్నారు. పాపంతో అలవాటైపోయిన వారు ఉన్నారు. దేవునికి ఇష్టం కాని కార్యాల్లో వారు జీవించేవారుగా ఉన్నారు. అటువంటి కార్యాల నుండి విడుదల చేయాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియులారా, మీరు ఇక్కడ కూర్చున్నారంటే, ఇక్కడ 2 గంటలు 3 గంటలు కూర్చొని ఉన్నారంటే 2 గంటలు 3 గంటలు మీ యొక్క మైండ్ అంతా కూడా దేవుని మీద నిలిపినట్లయితే దేవుడు మిమ్మల్ని చూచేవాడై ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నన్ను వెదకువారు కలరేమో అని ఈ లోకంలో చూచినప్పుడు నన్ను వెదకువారు ఎవరూ లేరంటున్నాడు. అయితే మనం చెప్పగలము, ఇక్కడ ఒక 100 మంది నిన్ను వెదుకువారం ఉన్నాము ప్రభువా, నీ మాటలు వినువారం ఉన్నాము ప్రభువా, నీ కార్యములు చూస్తూ ఉన్నాం ప్రభువా, నువ్వు విడుదల చేస్తావు మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా, నీ వాక్యం గురించి మేము ఎదురు చూస్తున్నాం అని మనము దేవునితో చెప్పగలవారమై ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్నవారు తెరవండి. లూకా సువార్త 7వ అధ్యాయము నేను చదువుతున్నాను, దయచేసి వినండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరములు తానే కట్టించునని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొన్నది. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరాయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మాట మాత్రము సెలవిచ్చినట్లయితే నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారములకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకను పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసునిది చేయమంటే ఇది చేయనని నేను నీతో చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు మాటలు విని, దేవుని నామానికి మహిమ కలుగును గాక, యేసు మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడ్డాడు. ఈ శతాధిపతిని గూర్చి యేసు ప్రభువారు ఆశ్చర్యపడ్డాడు. ప్రియులారు, ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి ఇజ్రాయేలీలలో ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థత అయ్యుండుట కనుగొనరి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి యేసు ప్రభువా, వాక్యము ద్వారా నాతో మా అందరితో మాట్లాడండి నాయన. నీ పరిశుద్ధతలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేయుచున్నాము. నీ వాక్యాన్ని పరిశుద్ధపరచి ఆ వాక్యం మా హృదయంలో భద్రము చేసుకొని నీ వాక్య ప్రకారం మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాము. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి నాయన. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చు దేవుడవు నీవు, ప్రతి ఒక్కరి అక్కరలు తీర్చు దేవుడవు, ప్రతి ఒక్కరిని స్వస్థపరచు దేవుడవు నాయన. మీరే ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు నేను చాలా మెచ్చుకొని ఈ మాట ఏమిటంటే, యేసు ప్రభువారిని ఆశ్చర్యపరిచిన వ్యక్తి, యేసు ప్రభువారిని ఆశ్చర్యపరిచాడు ఈ వ్యక్తి. శతాధిపతి, ఈయన ఎవరండి? శతాధిపతి అంటే గొప్ప సైనికుడు. అతని క్రింద చాలామంది సైన్యం ఉంటుంది. అటువంటి గొప్ప వ్యక్తి యేసు ప్రభువారిని ఆశ్చర్యపరిచాడు. అయితే ఆయన గురించి మాట్లాడుచున్నారు, దిస్ మ్యాన్ వాజ్ వర్ది.
ఈ మనుషుడు వర్ది అంటున్నాడు, యోగ్యుడు అంటున్నాడు. నీ వలన ఈ మేలు పొందుకోవడానికి అతడు యోగ్యుడు. హల్లెలూయా. ప్రియులారా, యోగ్యత అనేది చాలా విలువైనది. మనము కూడా దేవుని సన్నిధిలోనికి రావడానికి యోగ్యత కలిగిన వారిగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఉపకారాలు పొందుకోవడానికి యోగ్యత కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ ఈ శతాధిపతి గురించి వ్రాయచున్నాడు. శతాధిపతి యేసుప్రభు నమ్ముకున్నాడా? లేదు, తెలియదు. యేసుప్రభు వారు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూచి యేసునొద్దకు తన సైనికులను పంపించాడు. పంపించినప్పుడు ఆ శతాధిపతి గురించి ఏమి సాక్ష్యం చెప్తున్నారనగా, ఈ మేలు నీ దగ్గర నుండి పొందుకోవడానికి అతడు యోగ్యుడు. ప్రియ సహోదరి సోదరులారా, మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాం కదా, మమ్మల్ని స్వస్థపరచండి ప్రభువా, మమ్మల్ని విడుదల చేయండి ప్రభువా, పాపను విడుదల చేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం కదా. ఆ ప్రార్థనకు ప్రతిఫలము పొందుకోవడానికి యోగ్యత మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోండి, మన హృదయాలు ఆలోచించుకోండి. మన హృదయాల్లో మనం ఆలోచించుకుందాం, మనకు అటువంటి యోగ్యత ఉన్నదా? యేసు దగ్గర నుండి ఒక అద్భుతం పొందుకునే యోగ్యత మనం కలిగి ఉన్నామా? యేసు ప్రభువును ఒక ఆశ్చర్యకారం పొందుకోవడానికి యోగ్యత మనం కలిగి ఉన్నామా? ఈ శతాధిపతి గురించి రాయచున్నాడు, అతడు యోగ్యుడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుచేతనంటే ఆయన దగ్గర నుండి యోగ్యత మనం పొందుకోవాలంటే ఆయన పిలిచిన పిలుపునకు తగినట్లుగా మనం నడుచుకున్నప్పుడు. ఆయన పిలిచి ఉన్నాడు, లోకంలో నుండి నిన్ను విడుదల చేస్తాడు. అందునిమిత్తమే మనము ఆయన మందిరంలో ఉన్నాం. లేకపోయినట్లయితే మనం కూడా బయట ఎక్కడో తిరుగుతూ ఉండేవాళ్ళం, ఆ రోడ్ల మీదో ఎక్కడో తిరుగుతూ ఉండేవాళ్ళము. దేవుడు మనల్ని ఆ మురికి కోపంలో నుండి, ఆ మురికి గుంటలో నుండి, పాపం అనే గుంటలో నుండి ఆయన మనం బయటికి లాగి పరిశుద్ధునిగా చేసి, ఆయన మన కడిగి, ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి, నువ్వు నా కుమారుడవు, నువ్వు నా కుమార్తెవు అని ఆయన మనం తీసుకుని వచ్చిన్నాడు. ఎంత కృప కలిగిన దేవుడు ప్రియులారా, కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనల్ని చూచే ప్రజలు, మనలను చూచే ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారు. నువ్వు యేసుని నమ్ముకున్నావు కదా, నిన్ను గమనిస్తూ ఉంటారు. నువ్వు గుడికి వెళుతున్నావు కదా, ప్రజలు నిన్ను గమనిస్తూ ఉంటారు. ఇక్కడ ఏదైతే నేర్చుకున్నావో అది క్రియారూపంలో పెట్టాలి బయటికి వెళ్ళి. ఇక్కడ ప్రేమను గురించి నేర్చుకున్నావా, నువ్వు ప్రేమించువానిగా ఉండాలి, కనికరించువానిగా ఉండాలి. నువ్వు దేవుని యొక్క శక్తి గురించి నేర్చుకున్నావా, దేవుని శక్తిని చూపించువానిగా ఉండాలి. నువ్వు ప్రార్థన గురించి నేర్చుకున్నావా, ప్రార్థించువానిగా నువ్వు ఉండాలి. ఆ విధముగా మనం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా మనం చూచి ఇతను యోగ్యుడు, ఈజ్ వర్ది, క్రైస్తవునిగా ఉండడానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి యోగ్యుడు అని చెప్పి మనం చెప్పవచ్చు. ప్రజలు చెప్పగలవారై ఉన్నారు. హల్లెలూయా. భక్తి అనగా మనం ఒంటరిగా చేసేసుకొని ఒక గుడిసెలోను ఒక కోపంలోను ఉండి మనం భక్తి చేసి హల్లెలూయా స్తుతి స్తోత్రం చెప్పేసి ప్రార్థన చెప్పి వెళ్ళిపోవడం కాదు. మన చుట్టూ ఉన్న ప్రజలు, మన కుటుంబంలో ఉన్న ప్రజలు, మన భార్య కావచ్చు, మన భర్త కావచ్చు, మన పిల్లలు కావచ్చు, ఇంకా మన స్నేహితులు కావచ్చు, మన నైబర్స్ కావచ్చు. నా కళ్ళు మారిపోయాయి, నా చూపులు మారిపోయాయి, నా నోరు మారిపోయింది, నా చేతులు మారిపోయాయి, నా చెవులు మారిపోయాయి, నా నడవడిక మారిపోయింది యేసులోకి వచ్చిన తర్వాత. ప్రియులారా, యేసులోకి వచ్చిన తర్వాత చాలామంది అనుకుంటారు ఇలా ఐశ్వర్యం వచ్చేస్తుంది, కార్లు వచ్చేస్తాయి, ఇళ్ళు వచ్చేస్తాయి, పెద్ద పెద్ద వివాహాలు జరిగిపోతాయి, మంచి కాలేజీల్లో సీట్లు వచ్చేస్తాయి యేసుని నమ్ముకుంటే అని చాలామంది అనుకుంటారు. కానీ యేసుని నమ్ముకుంటే నువ్వు పరిశుద్ధునిగా మార్చబడతావు, నువ్వు పరిశుద్ధునిగా మార్చబడతావు, పాపివి పవిత్రుడిగా మార్చబడతావు. అందరికీ వస్తున్నాయి, యేసుని నమ్ముకుంటేనే రావడం లేదు, యేసుని నమ్ముకోపోయినా వస్తున్నాయి. యేసుని నమ్ముకుంటే నీకు శాంతి వస్తుంది. ఎందుచేతనంటే ఆయన సమాధానానికి కర్త. నీకు శాంతి వస్తుంది, నీకు సమాధానం వస్తుంది, నువ్వు పరిశుద్ధునిగా మార్చబడతావు, నువ్వు నీతిమంతునిగా మార్చబడతావు. చూచిన వారందరూ కూడా వీడు నీతిమంతుడని చెబుతారు, పరిశుద్ధుడని చెబుతారు. ఏమే హల్లెలూయా. నీలో కోపం పోయిందా? నోటి నుండి వచ్చే బూతు మాటలు పోయాయా? చుట్ల కాల్చే స్థితి పోయిందా? సిగరెట్లు కాల్చే స్థితి పోయిందా? త్రాగుడు స్థితి నుండి బయటపడ్డావా లేదా? ఇదంతా కూడా ప్రజలు చూస్తారు. ప్రజలు చూసినప్పుడు వీడు మార్పు చేయబడ్డాడు, ఈజ్ వర్ది, ఇతను వర్ది, దేవుని నమ్ముకోవడానికి యోగ్యుడు, దేవుని మందిరానికి వెళ్ళడానికి యోగ్యుడు అని వారందరూ కూడా చెప్పువారిగా ఉంటారు. ప్రియులార, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకసారి ఒక కథ చెప్పాను, నిజంగా జరిగిన ఒక స్టోరీ. నేనేం చెప్పానంటే, డన్నేకర్ అనే ఒక ఫ్రెంచ్ శిల్పి, ఫ్రాన్స్ దేశంలో ఒక శిల్పి ఉండేవాడు. శిల్పి అనగా విగ్రహాలు చెక్కేవాడు, రాతిని విగ్రహముగా మార్చి బొమ్మలుగా చెక్కేవాడు. బ్రహ్మాండమైన శిల్పి
ఫ్రాన్స్ దేశంలో ఉండేవాడు. అయితే ఒకసారి ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు యొక్క విగ్రహాన్ని చాలా చక్కగా చెక్కాడు. చెక్కినప్పుడు ప్రపంచ దేశాల నుండి ప్రజలందరూ వచ్చి ఆ యేసు ప్రభు యొక్క విగ్రహాన్ని చూచి మురిసిపోతూ ఉండేవారు. ఎంత గొప్పగా చెక్కాడు. ఆ విగ్రహం యొక్క స్పెషాలిటీ ఏమిటంటే యేసు ప్రభు నేత్రాలు ఆయన ఏ విధంగా చూశాడంటే, నువ్వు ప్రక్క నుండి చూసినా నీ వైపు చూస్తాడు, నువ్వు మధ్యలో ఉండి చూసినా నీ వైపు చూస్తాడు, ఈ ప్రక్క నుండి చూసినా నీ వైపు చూస్తాడు, నువ్వు ఎక్కడ ఉండి చూసినా ఆయన నీ వైపు చూచువానిగా ఉంటాయి. ఆ నేత్రాలు ఆ విధముగా ఆయన చెక్కాడు. ఇంత గొప్ప విగ్రహం చెక్కిన ఈ శిల్పిని ఆ ఫ్రెంచ్ మానార్క్ ఎవరనగా నెపోలియన్ అనే ఫ్రెంచ్ మానార్కు అదంతా కూడా విని అతను కూడా వెళ్ళి చూచి అతన్ని ఆహ్వానించాడు, తన ప్యాలెస్కి ఆహ్వానించాయని అంటున్నాడు. నువ్వు చాలా గొప్పగా యేసు యొక్క విగ్రహాన్ని చెక్కావు కదా, నేను నీకు ఒక పని చెప్తాను అన్నప్పుడు రాజా ఏం పని అని అడిగాడు. ఏం పని అని అడగగా ఆయన అన్నాడు, వీనస్ డయానా అనే దేవత యొక్క విగ్రహాన్ని నువ్వు చెక్కాలి అన్నాడు. వీనస్ డయానా యొక్క విగ్రహాన్ని నువ్వు చెక్కాలి అని ఆ డన్నేకర్ని అడిగాడు, ఆ శిల్పిని అడిగాడు. అయితే ఆ శిల్పి ఏమన్నాడంటే చాలా నెమ్మదిగా చాలా కూల్గా, రాజా ఈ చేతులు యేసయ్య విగ్రహాన్ని చెక్కాయి, యేసయ్య విగ్రహాన్ని చెక్కిన చేతులు ఇంకా ఏ దేవతల యొక్క విగ్రహాలు చెక్కవు. ఆ విధముగా నేను నా చేతులు సమర్పించుకున్నాను, యేసయ్యకు సమర్పించుకున్నాను, నా చేతులు ఏ విగ్రహాన్ని చెక్కవు ఈ చేతులు అని చెప్పాడు. ప్రియులారా, ఆ రాజు చిరఛాదనం చేయాలంటే చేయవచ్చు, కానీ విడిచిపెట్టాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన ఈ వ్యక్తిని ఈ లోకంలో ఉండాలని చెప్పేసి విడిచిపెట్టాడు. అదే విధముగా మీరు లోకాన్ని విడిచిపెట్టి దేవునికి వచ్చినప్పుడు మరలా లోకం వైపు చూడడానికి వీల్లేదు. లోకం వైపు చూసినట్లయితే మరలా మనం పడిపోవారుగా ఉంటాం, పాపంలో ఇరుక్కుని వారుగా ఉంటాం. ప్రియులార్, ఇక్కడ ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. దిస్ మ్యాన్ వాజ్ వర్ది, ఈ వ్యక్తి యోగ్యుడు, నీ దగ్గర నుండి ఈ అద్భుతం పొందుకోవడానికి ఈ మనుష్యుడు యోగ్యుడు. హల్లెలూయా. రెండవదిగా దిస్ మ్యాన్ లవ్డ్ ద నేషన్, ఈ వ్యక్తి దేశమును ప్రేమించిన వ్యక్తి. మనకు సమాజ మందిరాలు కట్టించాడు, జనులను ప్రేమించాడు, అనగా దేశాన్ని ప్రేమించాడు. ప్రియులారా, మనం కూడా మన దేశాన్ని ప్రేమించేవారుగా ఉండాలి, దేశాన్ని విడిచిపెట్టకూడదండి. దేశంలో ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు మనం దేశాన్ని ప్రేమించిన వారుగా ఉంటాం. చాలా సమయాల్లో మన గురించి మన కుటుంబం గురించి మన పిల్లల గురించి మనం ప్రార్థన చేసుకుంటాం, కానీ దేశాన్ని మర్చిపోతాం, ప్రజలను మర్చిపోతాం, ఇరుగు పొరుగు వారిని మర్చిపోతాం. వారందరి గురించి కూడా ప్రార్థన చేయాలి, వారందరూ కూడా బాగుండాలని ప్రార్థన చేయాలి, వారందరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రార్థన చేయాలి, వారందరూ కూడా దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని ప్రార్థన చేయాలి, దేవుని యొక్క మహిమ వారికి కనబడాలని ప్రార్థన చేయాలి, వారందరూ కూడా రక్షింపడాలని ప్రార్థన చేయాలి, వారందరూ కూడా ఈతి బాధలను విడుదల పొందాలని మనం ప్రార్థన చేయాలి. మన గురించే కాదు, ఇతరుల గురించి మనం ప్రార్థన చేయవారుగా ఉండాలి. హల్లెలూయా. ఇతరుల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ముందుగా మనం ఇతరుల గురించి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన అవసరం తీరుస్తాడు. ఇతరుల అవసరం గురించి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన అవసరం తీర్చువాడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. మనం నిజముగా దేశాన్ని ప్రేమించువారుగా ఉన్నామా? ప్రజలను ప్రేమించువారుగా ఉన్నామా? ప్రజలను ప్రేమించువారుగా ఉండాలి. ప్రజలను ప్రేమించి వారి గురించి మనం ప్రార్థన చేయవారుగా ఉండాలి. వారి అవసరాలు తీర్చబడినట్టుగా మనం ప్రార్థన చేయాలి. మన ఇరుగు పొరుగు వారు ఉన్న అందరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, ప్రార్థన అనగా వారి అవసరాలు తీర్చబడాలని, వారికి రక్షణ మార్గం కావాలని, యేసు రక్తంతో కడుగబడాలని, నూతన స్థితిగా వారు మార్చబడాలని మనం ప్రార్థన చేయవారుగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. నిజమైన భారముతో నాయకుల గురించి మనం ప్రార్థన చేయవారుగా ఉండాలండి. నిజమైన భారముతో ప్రార్థన చేయాలి. మోడీ గారి గురించి నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే అది నీ పాపం. దేవుడు పెట్టాడు, ఆయన ప్రైమ్ మినిస్టర్గా దేవుడు పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన మినిస్టర్లందరినీ కూడా దేవుడే ఏర్పాటు చేశాడు, మన సీఎంను కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. అందు గురించి వారందరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేయాలి. మన దేశమును ప్రేమించి ప్రార్థించినట్లయితే విల్ సీ ద రివైవల్. ఒక ఉద్యమం మనం చూస్తాం, ఒక ఉజ్జీవము, ఒక సంతోషము, ఒక గొప్ప కార్యము మనం చూచేవారుగా ఉంటాం. ప్రియులారా, మనం మన దేశం గురించి మనం ప్రార్థన చేసినట్లయితే దేశంను ప్రేమించి ప్రార్థన చేయాలి, మన దేశాన్ని ప్రేమించాలి, మన దేశం గురించి ప్రార్థన చేయాలి. అప్పుడు రివైవల్ వస్తుంది, అప్పుడు ఉద్యమం వస్తుంది, అందరూ సంతోషంగా ఉంటారు.
అందరూ సమాధానంగా ఉంటారు, అందరూ దేవుని యొక్క శక్తిని పొందుకున్న వారుగా ఉంటారు, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చబడతాయి. ప్రియులారా, మన దేశాన్ని ప్రేమించి మనం ప్రార్థన చేసినట్లయితే, ఇక్కడ ఉన్న 100 మంది ప్రార్థన చేస్తే దేశం అంతా బాగుపడిపోద్దా అని అంటారు. యెహోవా దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి ఇక్కడ 10 మంది ఉంటే నేను దేశాన్ని నాశనం చేయనంటాడు. ఏమేన్? 10 మంది ఉంటే దేవుడు ఈ దేశాన్ని నాశనం చేయనంటాడు. ఏమేన్? హల్లెలూయా. ఇక్కడ 100 మంది ఉన్నామండి, 100 మంది ఉన్నాం కాబట్టి దేవుడు తప్పనిసరిగా ఈ దేశాన్ని నాశనం చేయడు. మనం దేశాన్ని ప్రేమించి మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఈ లోకాన్ని బాగు చేయవాడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేశాలు ఏదో రకరకాల విపత్తుల్లో ఉన్నాయి, చాలా కష్టకాలంలో ఉన్నాయి. ఉక్రెయిన్ చూసినప్పుడు, రష్యా చూసినప్పుడు, రొమేనియా చూసినప్పుడు రకరకాల బాధల్లో ప్రతి దేశము కూడా ఏదో రకమైన బాధలో ఉన్నది. అమెరికా కూడా బాధలో ఉన్నది, జర్మనీ కూడా బాధలో ఉన్నది, భారతదేశం కూడా బాధల్లో ఉన్నది. అలాగా దేశాలన్నీ కూడా ఏదో రకమైన బాధల్లోనే ఉన్నాయి, కష్టకాలంలోనే ఉన్నాయి. అయితే మనము ఆ దేశాల గురించి మస్ట్ అనగా తప్పనిసరిగా విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రతి దేశం గురించి మనం ప్రార్థన చేయాలి. మా ఇంట్లో ఒక గ్లోబ్ ఉంటుంది, గ్లోబ్ మీద మనం చేయి వేసి ప్రార్థన చేయాలి. ప్రతి దేశాన్ని బాగు చేయ ప్రభువా, ప్రతి దేశాన్ని రక్షించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఆ విధముగా మనము సంకుచితంగా ఉండకుండా మనము అందరి గురించి కూడా ప్రార్థన చేయవారుగా ఉండాలి. సంకుచితం అనేది సాతాను పని, అందరిని ప్రేమించడం అనేది దేవుని యొక్క పని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానం అంటున్నాడు. కీర్తన 2వ అధ్యాయము 8వ వచనం మనం చదివినప్పుడు దేవుడిచ్చాడు వాగ్దానం ఏమిటంటే, 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. కీర్తన, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనము దేశాల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ దేశాలను మనకిస్తాడంటండి, జనాల్ని మనకిస్తాడంట. మనకు స్వాస్థ్యముగా జనాలను ఇస్తానంటున్నాడు. ఆమేన్. భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా చేస్తానంటున్నాడు. మనం ఏదో భారతదేశానికే పరిమితమై ఉన్నామని అనుకుంటాం, కానీ ప్రపంచాన్ని, భూభాగాన్ని నీకు సొత్తుగా ఇచ్చి ఆయన అంటూ ఉన్నాడు. ప్రపంచం గురించి ప్రార్థన చేయమంటున్నాడు, దేశాల గురించి ప్రార్థన చేయమంటున్నాడు, దేశ నాయకుల గురించి ప్రార్థన చేయమంటున్నాడు, శాంతి గురించి ప్రార్థన చేయమంటున్నాడు, దేశాల్లో శాంతి నెలకొల్పాలని ప్రార్థన చేయమంటున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. నన్ను అడుగుము, ఆస్క్ అంటు మీ, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను చేసేదను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మన దేశం గురించి మనం ఎప్పుడు చెడ్డగా మాట్లాడడానికి వీల్లేదు. అలాగే ఎవరైనా మాట్లాడినట్లయితే అది పాపం. నేను అలా మాట్లాడేవాడిని చిన్నప్పుడు. భారతదేశంలో పరిస్థితులు చూచి, ఆ కండిషన్స్ అన్నీ చూచి, భారతదేశం చాలా చెత్త దేశము అని చెప్పి నేను మాట్లాడేవాడిని. మాట్లాడితే వెంటనే మా నాన్నగారు వచ్చి, నువ్వు అలా మాట్లాడకనేవాడు, నువ్వు అలా మాట్లాడడానికి వీల్లేదు, నీ దేశము నీ తల్లి గురించి నువ్వు అలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడడానికి వీల్లేదని మా నాన్నగారు నన్ను వారించేవారు వెంటనే. అప్పుడు నేను కొంతకాలానికి తెలుసుకున్నాను, నా దేశము, నా ప్రజలు, వారి మీద ప్రేమ, కనికరము దేవుడు నా నుంచి పుట్టించాడు. అప్పటి నుండి నా దేశాన్ని దూషించడం మానివేసి ఇతర దేశాలను కన్నా అన్ని దేశాలను కూడా ప్రేమించడంగా నేను చేయడం మొదలుపెట్టాను. అన్ని దేశాలను కూడా ప్రేమిస్తూ ఉన్నాను. తిమోతికి రాసిన పత్రిక 1వ తిమోతి 2వ అధ్యాయం తెరవండి. 1వ తిమోతి 2వ అధ్యాయం నేను చదువుతున్నాను, వినండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. సంపూర్ణ భక్తి, భక్తి అనగా సగం సగం భక్తి కాదండి. సగం సగం భక్తి చేస్తారు. భక్తి అనగా యుక్తిగా భక్తి చేస్తారు, భక్తి యుక్తిగా చేస్తారు, యుక్తిగా భక్తి చేయకూడదండి. ఈ భక్తి ఏదో భోజనం గురించి చేయకూడదు. భక్తి ఎందుకు చేయాలంటే మన ఆత్మ శాంతిగా ఉండాలని చేయాలి, ఆత్మలో శాంతి సమాధానం కావాలని మనం భక్తి చేయాలి. సంపూర్ణముగా భక్తి చేయాలంటున్నాడు. మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అనగా మనం సంపూర్ణమైన భక్తి చేసినట్లయితే నెమ్మదిగా ఉంటాము, సుఖముగా ఉంటాము, సుఖముగా బ్రతుకుతూ ఉంటాము. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, చూడండి, మనుషులందరి కొరకు, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి? ఎన్నో కోట్ల మంది జనాంగం ఉన్నారు, కోట్లు జనాంగం ఉన్నారు. అన్ని కోట్ల మంది జనాంగం గురించి నువ్వు ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళందరూ నాకు తెలుసా పాస్టర్ గారు,
వాళ్ళు ఎవడో నాకు ఏం తెలుసండి, వాడి గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నారు అని చెప్పేసి అన్నట్లయితే ఇక్కడ చేయమని అడుగుతున్నాడు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయుడి. మనం ఏం చేయాలి? ఈ లోకంలోనూ కోట్లాది మంది జనాంగాన్ని నువ్వు పుట్టించావు ప్రభువా, పుట్టించిన జనాంగాన్ని అంతటిని కూడా మీరు రక్షించండి. పుట్టించిన జనాంగాన్ని అంతటిని కూడా మీరు రక్షించండి నాయన. వారు ఏ మతస్థులు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, విగ్రహార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరిని కూడా మీరు రక్షించండి. వారికి శాంతి సమాధానము దయచేయండి అని మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. అది మన బాధ్యత. ఆ బాధ్యత ఎలాగొచ్చిందంటే దేవుడు చెప్తున్నాడు. నేను మాట్లాడే మాట కాదు, నేను సొంతంగా మాట్లాడే మాట కాదు, దేవుని వాక్యంలో అది రాసి ఉన్నది. మనుషులందరి కొరకును, ఇంకను రాజుల కొరకును. రాజులు అంటే ఎవరండి? ఇప్పుడు మనకు రాజులు లేరు. ప్రైమ్ మినిస్టర్సు, చీఫ్ మినిస్టర్సు, మన మినిస్టర్సు, వీరే రాజులు మనకి. ఆ రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది. అలా చేసినట్లయితే అది మంచిది అంటున్నాడు. అది మంచిది. ఆ విధంగా ప్రార్థన చేసినట్లయితే ఇది మంచిదియు, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలైన మనము దేవుని దృష్టికి అనుకూలమైన చేయవారుగా ఉండాలి. దేవుడు ఇష్టపడేది చేయాలి. దేవుడికి ఇష్టపడేది చేయాలి. మన ఇష్టం కాదండి. మనం ప్రార్థన చేస్తున్నాం కదా, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం నెరవేర్చు. నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తం, నీ ఇష్టం నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థన చేస్తాం కదా. అదే ఇక్కడ అంటున్నాడు, అది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవుని నామమునకు స్తోత్రం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. మీరు ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అంటున్నారు, కానీ ఇక్కడ అంటున్నాడు దేవుడు ఒక్కడే. ఆమేన్. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒకడే. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఉన్నాడు ఒకడు. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఉన్నాడు, ఒక్కడే మధ్యవర్తి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి నీ నరులకును మధ్యవర్తిగా వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సిలువలో మరణించి, ఆయన రక్తము చిందించి, ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి పరిశుద్ధులుగా చేస్తున్నాడు. మధ్యవర్తిగా వచ్చినాడు. దేవునికి నీ నరులకును మధ్యవర్తిగా యేసుక్రీస్తు ఉన్నాడు ప్రియులారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎల్లప్పుడూ మనకు దేశం మీద ఉన్న ప్రేమను, గౌరవాన్ని ఆశీర్వదించువాడై ఉన్నాడు. దేశం మీద నీకు ప్రేమ ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. దేశాన్ని గౌరవించినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఈ వ్యక్తి గురించి మనం చూసినప్పుడు సమాజ మందిరాలు కట్టించాడు ఏంటండి. ఈ శతాధిపతి గురించి మనం మాట్లాడితే, ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిది సమాజ మందిరాలు కట్టించాడు. ప్రజలు కూడుకునే స్థలాలు, ప్రార్థన చేసుకునే స్థలాలు ఈ శతాధిపతి కట్టించాడు ఏంటండి. అన్నాడు నువ్వు రావాలి అని చెప్పేసి బ్రతిమాలాడు. కాబట్టి అప్పుడు యేసు ప్రభువారు వారు కూడా వెళుతున్నాడంట. బ్రతిమాలాడు కాబట్టి యేసు ప్రభువారు వారితో వెళ్ళుచూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తన సాక్ష్యం ఎలా పైకి పైకి పోతుందో చూడండి. ఏదో ఒక మాట చెప్పేసి వదిలేస్తే పర్వాలేదు, చాలా మంచోడండి ఈయన చెప్తే పర్వాలేదు. ఈ శతాధిపతి చాలా మంచోడండి యేసు ప్రభు గారు అని చెప్తే సరిపోద్ది. ఎన్ని డిగ్రీలు, ఎన్ని డిగ్రీలు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈజ్ వర్ది అంటున్నాడు, యోగ్యుడు అంటున్నాడు. ఈ శతాధిపతి యోగ్యుడు అంటున్నాడు. ప్రజలను ప్రేమించానంటున్నాడు. ప్రజలను ప్రేమించాడు, ఒక మతాన్ని కాదు, ప్రజలను ప్రేమించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా పైకి పోతుంది ఏమిటంటే మందిరాలు కట్టించాడు, మందిరాలు కట్టించాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. హీ లవ్డ్ గాడ్. దేవుని ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు. ఎందుచేతనంటే హీ హ్యాస్ ఎ బిగ్ హార్ట్. పెద్ద హృదయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. పెద్ద హృదయము, ప్రజలు ప్రేమించే హృదయము, సమాజ మందిరాలను కట్టించే హృదయము, మతము, కులము, భేదము లేకుండా అందరినీ ప్రేమించాలి అని ఒక పెద్ద హృదయాన్ని కలిగిన ఈ వ్యక్తి ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఆయన చాలా గొప్పవాడు కాబట్టి ఆయన చేసేటండి. మన స్థితిలో ఉండి మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మనము దేవునికి సేవ చేయవారుగా ఉండాలి. మనము కూడా దేవునికి ఇచ్చువారుగా ఉండాలి. ఈ శతాధిపతి దేవునికి ఇచ్చువానిగా ఉన్నాడు. మనము కూడా దేవుని కార్యాల నిమిత్తమై ఇచ్చువానిగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. అందుచేతనే మీకా 6:8 అంటాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది.
ఏది ఉత్తమమో అది మీకు ఈ గ్రంథము ద్వారా తెలియజేయబడి ఉన్నది. ఏది మంచిదో ఈ గ్రంథము ద్వారా నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి న్యాయముగా ఏంటంటే ఉత్తమము? న్యాయముగా నడుచుకొనుట, న్యాయముగా నడుచుకొనుట, కనికరించుట, ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా యెహోవా నిన్ను అడిగింది. ప్రియులారా, యేసు ప్రభువుని నమ్ముకున్న మీరు దీన మనసు కలిగి ఉన్నారా? ప్రేమించే మనసు కలిగి ఉన్నారా? న్యాయముగా నడుచుకునే జీవితాన్ని కలిగి ఉన్నారా? పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నారా? అందరిని ప్రేమించే గుణాన్ని కలిగి ఉన్నారా? ఎవరిని దూషించకుండా అందరినీ ప్రేమించే జీవితాన్ని మీరు కలిగి ఉన్నారా? ఒక్కసారి మీరు పరీక్ష చేసుకోండి. భక్తి అనగా ఏదో వచ్చి పాటలు పాడేసి వాక్యం చెప్పేసి వినేసి డబ్బులు ఇచ్చేసి కానుకలు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి మామూలుగా జీవించడం కాదండి. యూ హ్యావ్ టు చేంజ్ మీ జీవితాలను మార్చుకోవాలి. మార్చుకోవాలని చాలా కష్టమండి. చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా? చెప్పండి. చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా? మార్చుకోలేదు. అలాగనే పాపి తన పాపం అనే మచ్చను మార్చుకోలేడు. తన పాపం అనే మచ్చను మార్చుకోలేడు. ఆ పాపం అనే మచ్చను తీసివేయడానికే యేసే రక్తము చిందించాడు. యేసే రక్తము చిందించి ఆ పాపం అనే మచ్చ మీద ప్రోక్షించి ఆ రక్తము ద్వారా ఆ పాపం అనే మచ్చను కడిగివేశాడు. ప్రియులారా, నా జీవితం కడిగివేయబడి ఉన్నదా? మీ జీవితం కడిగివేయబడి ఉన్నదా? పరిశుద్ధంగా ఉన్నారా అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సి ఉన్నది. ప్రియులారా, దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరాలు కట్టిస్తే దేవుడు మనల్ని దీవించువాడై ఉన్నాడు. దేవుని మందిరాలు కట్టిస్తే దేవుడు మనల్ని దీవించువాడై ఉన్నాడు. దేవుని మందిరం ఎవరు కట్టిస్తారనగా దేవుని మీద ప్రేమ ఉన్నవారే కట్టిస్తారు. దేవుని ప్రేమించువారే కట్టిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఆ విధముగా మనము దేవుని కొరకు ఇచ్చువారిగా ఉండాలి. దిస్ మ్యాన్ వాజ్ హంబుల్ మ్యాన్. ఇంకొక డిగ్రీ ఇచ్చేస్తున్నారండి. దిస్ మ్యాన్ వాజ్ ఎ హంబుల్ మ్యాన్. చాలా విధేయుడు అంటే ఈయన, చాలా విధేయుడు అని రాయబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇంటికి దగ్గరగా ఆత్మీయముగా ఉండవచ్చు, కానీ విధేయత అనేది చాలా కష్టం. వాళ్ళతో స్నేహం చేయవచ్చు, కానీ అతనికి విధేయతగా ఉండడం చాలా కష్టం. ఒక ఆఫీసర్ పని చేయవచ్చు, కానీ విధేయతగా ఉండడం చాలా కష్టం. ఒక దేవుని దగ్గర మనం గుళ్ళో పూజ చేయవచ్చు, కానీ ఆ దేవునికి విధేయత కలిగి ఉండడం చాలా కష్టం. ఆమేన్. విధేయత అనేది చాలా కష్టం. దేవుని స్కూల్లో, యేసు ప్రభువు స్కూల్లో విధేయత అనేదే చాలా కష్టమైన సబ్జెక్ట్. ఆ విధేయత అనే సబ్జెక్టు నువ్వు ఎప్పుడైతే నేర్చేసుకోకున్నావో, ఎప్పుడైతే ఆ విధేయతను నీలోనికి వచ్చేసిందో అంత సులువైపోతుంది, అంత ఈజీ అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయముగా ఉండవచ్చు, కానీ విధేయత కలిగి ఉండడం అనేది కష్టమైన పని. ప్రియులారా, దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చదువుకుంటారు. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగు చేయకుంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టి సముద్రంలో పడబోయట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ చాలా విచిత్రంగా యేసు ప్రభువు మాట్లాడుతున్నాడండి. ఈ అసాధ్యమైన పనుల కింద మనకు కనబడతాయి. నీ చెయ్యి నీకు అభ్యంతరకరంగా ఉన్నట్లయితే ఆ చెయ్యను నరికివేసి పరలోక రాజ్యములో 2 చేతులతో ప్రవేశించే కన్నా ఒక్క చేతితో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే మేలు అంటాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు నీ చెయ్య నీకు అభ్యంతరకరంగా ఉన్నది. పరిశుద్ధంగా జీవించడానికి నీ చెయ్య అభ్యంతరకరంగా ఉన్నది. ఈ లోకంలో జీవించినప్పుడు నీ కన్ను అభ్యంతరకరంగా ఉన్నది. నీ కన్ను అభ్యంతరకరంగా ఉన్నది. ఎందుచేత? పరిశుద్ధంగా జీవించాలని నువ్వు కోరుచున్నావు, కానీ కన్ను అభ్యంతరకరంగా ఉన్నది. ఈ లోకంలో జీవించినప్పుడు నీ చెవులు అభ్యంతరకరంగా ఉన్నాయి పరిశుద్ధంగా జీవించడానికి. నీ చేతులు అభ్యంతరకరంగా ఉన్నాయి. నీ పాదాలు, నీ నడకంతా కూడా అభ్యంతరకరంగా ఉన్నది పరిశుద్ధంగా ఉండాలంటే. అప్పుడు యేసు ప్రభువు చాలా గట్టిగా చెప్పాడు ఏమిటంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే ఈ కన్ను తీసి పెరిగివేసి 2 కన్నులతో నరకంలోకి వెళ్ళే బదులు ఒక్క కన్నుతో పరలోక రాజ్యం ఉంటూ మేలన్నాడు. 2 కన్నులతో నరకానికి వెళ్ళిపోయే బదులు ఒక్క కన్నుతో పరలోకానికి వెళితే మేలన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆడ కళ్ళు చేతులు అన్నీ ఉంటాయండి, అవే ఉండవు. యేసు ప్రభువు చెప్పినటువంటి ఆ లాజిక్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్రియులారా, దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. దేవుని కన్నా మనం గొప్పవారమని ఎంచుకోవడానికి ఏమైనా ఉన్నదండి అసలు? దేవుని కన్నా నేను గొప్పవాడిని. నేను ఒకసారి కథ చెప్పాను కదా. ఒక సైంటిస్టు వచ్చి, మాకు అన్నీ ఉన్నాయి, మేము అన్నీ చేసుకోగలం, మాకు దేవుడు అక్కర్లేదు, ఇంకా మాకు దేవుడు అక్కర్లేదు, మాకు ఏం అక్కర్లేదు, మేము అన్నీ చేసేసుకోగలం, కంప్యూటర్స్ ఉన్నాయి, రోబోట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ మేము చేసుకోగలం, మాకేమీ అక్కర్లేదు, దేవుడు మాకు అక్కర్లేదని పక్కన తోస్తాడండి. దేవుడు నీకు అక్కర్లేదా దేవుడు అంటే? అయితే
నేను అన్నీ చేయగలన్నావు కదా, నువ్వు ఏం చేస్తావు చేసి చూపించన్నాడంట. దేవుడు ఏమన్నాడు, నువ్వు అన్నీ చేసేస్తానంటున్నావు కదా, చేసి చూపించన్నాడంట. చేసి చూపించంటే ఆ సైంటిస్ట్ ఏం చేశాడంటే నేల నుండి మట్టి తీసాడంట. మట్టి తీసి ఏదో చేయబోయాడంట. ఏదో చేయబోతే దేవుడు వెంటనే అన్నాడు, ఆఫ్ చేయి, అక్కడ ఆఫ్ చేయన్నాడు. ఆ మట్టి నాది, నువ్వు సొంతంగా తయారు చేసి చూసుకున్నాడు. ఆ మట్టి నాది, నువ్వు సొంతంగా ఏమైనా చేయగలవా, చెయ్యి. ఏమైనా చేయలేవా, లోబడి ఉండు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మనకు గర్వించడానికి ఏమీ లేదండి. వీఆర్ బీయింగ్స్ లివ్డ్ ఓన్లీ స్పాన్ ఆఫ్ 80 years or 85 years. 80 సంవత్సరాలు, 85 సంవత్సరాలు, ఇంకా వయసు ఉన్నట్లయితే 90 సంవత్సరాలు, ఇంకా 100 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు మనం జీవించేవారుగా ఉంటాం. ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ లైఫ్ ఉన్న నీవే అంత గర్వంగా ఉన్నట్లయితే దేవుడు ఇంకెంత గర్వంగా ఉండాలో ఆలోచించండి. దేవుడు గర్వంగా లేడండి. దేవుడు ప్రేమగా ఉన్నాడు, కనికరం కలిగిన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుచేతనే ఇక్కడ అంటున్నాడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుడి గురించి వాదిస్తూ ఉంటారు చూడండి, వాదనలు. దేవుడు ఇలాగా, దేవుడు అలాగా, ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అని వాదిస్తుంటారు కదండి. వాళ్ళని నేను సాధారణంగా అనకూడదు కానీ మూర్ఖులు అంటానండి. అనకూడదు కానీ మూర్ఖులు అంటాను. వాళ్ళకి ఏమీ తెలియదు. ఈ దేవుడి గురించి, ఆ దేవుడి గురించి వాదించే వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు మూర్ఖులు. వాళ్ళకున్నది బ్రెయిన్ ఎంతండి? వాళ్ళకున్న బ్రెయిన్ ఎంత? చిన్న వేరుశనగ గుడ్డంత బ్రెయిన్ ఉండి విశ్వాన్ని కలుగు చేసిన దేవుని గురించి వాదిస్తూ ఉంటారు. విశ్వాన్ని కలుగు చేసిన దేవుని గురించి చిన్న బ్రెయిన్ పెట్టుకొని వారు వాదిస్తూ ఉంటారు. మనకే అధికారం లేదు, దేవుని గురించి మాట్లాడే అధికారమే లేదు, దేవుని గురించి విమర్శించే అధికారమే లేదు. అయితే మనం ఒక అధికారం కలిగి ఉన్నాం. ఏమిటి అధికారం అనగా, ఆ దేవుని ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నీవే నా రక్షకుడవు, నీవే నా ప్రభుడవు, నీవే నా దేవుడవు, నన్ను రక్షించు దేవుడవు నీవే అని ప్రార్థించే అధికారం ఒకటే మనం కలిగి ఉన్నాం, కానీ ఇంకే అధికారము కూడా లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఒకవేళ అహంకారంగా ఉన్నావంటే నిన్ను నొక్కి పెడతాడు. నిన్ను నొక్కిపెట్టి దీనత్వం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళని పైకి తీసుకుని వస్తాడు. నువ్వు ఎంతకాలం అయితే అహంకారంగా ఉంటావో అంతకాలం నువ్వు అక్కడే ఉంటావు. అయితే దీనత్వం కలిగిన వారిని చూసి దేవుడి పైకి వారిని తీసుకొని వస్తాడు. వీళ్ళని కూడా తీసుకుని వస్తాడు, అహంకారంగా ఉన్నవాడిని కూడా తీసుకుని వస్తాడు. ఎప్పుడు అహంకారం తగ్గి 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 తగ్గిన తర్వాత, బాబోయ్ ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని ఎప్పుడైతే వస్తావో అప్పుడు నిన్ను కూడా తీసుకుని వస్తాడు. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ శతాధిపతికి మాటల్లో ఉన్న శక్తి తెలుసుకున్నాడండి. యేసు ప్రభువారి యొక్క మాటల్లో ఉన్న శక్తి ముందే తెలుసుకున్నాడు. యేసు ప్రభువారు మాట సెలవిస్తే చాలన్నాడు. ఇక్కడ మీరు చూసారా లూకా సువార్త 7వ అధ్యాయంలోను ఇక్కడ అంటున్నాడు, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఎంత తగ్గించుకుంటున్నాడండి శతాధిపతి. అనేక వేల మంది శత అంటే ఎంతండి? 100 శతాధిపతి, 100 సైనికుల మీద అధికారి ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడు. నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడు కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడిని నేను ఎంచుకోలేదు. అయితే మాట మాత్రమే సెలవు, స్పీక్ ద వర్డ్. ఒక్క మాట సెలవు, ఒక్క మాట సెలవిస్తున్నట్లయితే నా దాసుడు స్వస్థపడతాడు. ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు. దేవుని నామమున స్తోత్రం. ఎందుచేతనంటే ఈ శతాధిపతికి, ఈ ఆఫీసర్కి యేసు ప్రభువారి మాటలలో ఉన్న శక్తి ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. అక్కడక్కడ విన్నాడు, యేసు ఈ చేస్తున్నాడు, యేసు ఇలా మాట్లాడుతున్నాడు, యేసు ఇటువంటి గొప్ప కార్యం చేస్తున్నాడు, మాట ద్వారా స్వస్థపరుస్తున్నాడు అని విని ఆయన మాటల్లో శక్తిని విన్నాడు. దేవుని నామమున స్తోత్రం. అనేక మంది ప్రియులారా ఇక్కడే తప్పిపోతున్నారు. ఈ సమయంలోనే వారు తప్పిపోతున్నారు. దేవుని మాటలో శక్తి ఉందని వారు మర్చిపోతున్నారు. దేవుని మాటలో శక్తి ఉందని వారు మర్చిపోతున్నారు. దేవుని మాట ఎక్కడ ఉంటుందండి? గాల్లో ఉంటుందా? యేసు ప్రభువారు ఆ రోజుల్లో 33 సంవత్సరాలు ఈ భూమి మీద తిరిగినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా పట్టుకోవాలని సైంటిస్టులు రకరకాలుగా సైంటిఫిక్ అబ్జర్వేషన్ చేసి ఆ గాలిలో ఉన్న యేసయ్య మాటలు పట్టుకొని ఆ మాటల ద్వారా అద్భుతాలు చేయాలని సైంటిస్టులు ఇప్పటికీ తిరుగుతున్నారు ఆయన మాటలు పట్టుకోవాలని. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన మాటలో శక్తి ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఆ మాట ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఆ మాట ఇక్కడ ఉన్నది. ఆ మాట ఇక్కడ ఉన్నది. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాట స్పోకెన్ వర్డ్ అండ్ రిటన్ వర్డ్.
రాయబడిన మాట, పలుకబడిన మాట ఇక్కడ ఉన్నది. ఈ మాటను మనం నమ్మినట్లయితే అద్భుతం చూస్తాం, అద్భుతం చూస్తాం ప్రియులారా. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. యేసు నోట నుండి వచ్చిన మాట, అదే మాట మన నోట నుండి వచ్చినట్లయితే, యేసు మాట్లాడినప్పుడు ఏ అద్భుతం జరిగిందో నువ్వు మాట్లాడినప్పుడు కూడా అదే అద్భుతం జరుగుతుంది. ఆ మాట యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నిజముగా చెప్పే నాయకులు మనకు కావాలి, వివరించి చెప్పే నాయకులు మనకు కావాలి. అటువంటి నాయకులు లేక జనులు చెడిపోతున్నారు, ఆలోచనకర్తలు లేక జనులు చెడిపోతున్నారు, వాక్యాన్ని విపులంగా చెప్పేవాళ్ళు లేక మనం పాడైపోతున్నాం. హల్లెలూయా. ఏదో ఒక మతానికి సంబంధించి, ఒక సంఘానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఓపెన్గా దేవుని వాక్యాన్ని ఎవరైనా బోధించేవారు ఉన్నారేమని దేవుడు చూస్తున్నారు. అటువంటి వారు ఉన్నట్లయితే జనులు నశించిపోరు, జనులు బాగుపడతారు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో మన నోరంతా కూడా దేవుని వాక్యంతో నింపబడాలి. యెహోషువ అంటాడు, దేవుని వాక్యంతో నింపబడాలంటాడు. యెహోషువ 1:8 మనం చూసినప్పుడు, యెహోషువ 1:8 చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినడలా నీ మార్గములు వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. దేవుని నామమునకు స్తోత్రం. ఈ వాక్యాన్ని మన నోటిలో ఉండాలండి, మన హృదయంలో ఉండాలి, మన మైండ్లో ఉండాలి. దీన్ని చేయడం తప్పిపోకూడదు. ఆ విధంగా చేసినట్లయితే మన మార్గాలు చక్కగా ఉంటాయి, మన మార్గాలు చక్కగా ఉంటాయి. పాప మార్గాలన్నీ పరిశుద్ధ మార్గాలుగా మార్చబడతాయి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన ఇంటిలో ఉన్న పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించాలండి, దేవుని వాక్యాన్ని నేర్పించాలి. దేవుని వాక్యం నేర్పించినట్లయితే వాళ్ళు తప్పిపోరు. మనలో ఉన్న వాక్యమే అనేక సమస్యలకు జవాబిస్తుంది. నీలో ఒక వాక్యం ఉన్నట్లయితే, ఎవరైనా సమస్యలోకి వచ్చినట్లయితే ఆ వాక్యం నువ్వు పలికినట్లయితే ఆ వాక్యమే ఆ సమస్యకు జవాబు, ఆ వాక్యమే సమస్యకు జవాబు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇంకా మనం చూసినప్పుడు ఈ శతాధిపతి గురించి మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, అధికారము క్రింద ఉన్నాడు. ఈ అధికారి చూడండి, ఈ అధికారి అధికారం క్రింద ఉన్నాడు. ఏమే అంటే 100 మంది మీద అధికారం అనుకోండి, ఆయన 1000 మంది ఉన్నవారి మీద ఆ అధికారి క్రింద ఈయన క్రింద ఉన్నాడు. అధికారి క్రింద నేను ఉన్నాను, నా క్రింద ఉన్నారు, ఆయన అధికారం క్రింద ఉన్నాడు. ఏమేన్. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా పేరెంట్స్ యొక్క అథారిటీ క్రింద ఉన్నట్లయితే, పిల్లలు పేరెంట్స్ అధికారం క్రింద ఉండాలి. వాళ్ళు సొంతంగా ఏమి చేసుకోవడానికి వీల్లేదండి. మన పిల్లలు సొంతంగా ఏమైనా చేసేసుకున్నట్లయితే మనం బాధపడతాం. ఏం చేతనంటే నన్ను అడగాలి, తండ్రిని అడగాలి, తల్లిని అడగాలి. ఆ విధముగా అధికారం క్రింద ఉండాలి. అలాగనే ఈ అధికారి అధికారం క్రింద ఉన్నాడు. ఒకరినొకరు లోబడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఏమేన్. హల్లెలూయా. హస్బెండ్, భార్య భర్త యొక్క అధికారం క్రింద ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే భర్త దేవుని యొక్క అధికారం క్రింద ఉండాలి. దేవుని యొక్క అధికారం క్రింద భర్త లేనట్లయితే ఏమిటి దాని సంగతి? దేవుని అధికారం క్రింద భర్త లేకపోయినట్లయితే ఈ భార్య భక్తురాలే ఏంటి మరి? ఇది త్రాగొచ్చేసి రకరకాలుగా బీభత్సం ఇంట్లో చేస్తున్నట్లయితే ఈ స్త్రీ ఏ విధముగా ఉంటుంది? ఈయనకు లోబడి ఉండాలా? ఎప్పుడైతే నీవు దేవునికి లోబడకుండా ఉన్నావో అప్పుడు నువ్వు ప్రక్కన పెట్టబడతావు. యూ విల్ బి ఎ సైడ్, నువ్వు ప్రక్కన నిలబడతావు. అప్పుడు ఎవరు అవుతారండి? భర్తే, భార్యే దేవునికి లోబడినదిగా ఉంటుంది. భార్యను అధికారిగా చేయవాడుగా ఉన్నాడు దేవుడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకే తెలుసు అని అనుకోవడానికి వీల్లేదండి, మనకే తెలుసు అని అనుకోవడానికి వీల్లేదు. అక్కడే డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. పడిపోవడం అనేది అక్కడే ప్రారంభించబడుతుంది. నాకే తెలుసు అనుకున్నట్లయితే అక్కడే డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం. అందుచేతనే వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ టు వన్ అనదర్. ఒకరికొకరు మనము సబ్మిషన్గా ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి, లోబడి ఉండాలి. ఎప్పుడు మన ఆత్మీయతే మనకు చెప్పువారిగా ఉంటే మంచిది. ఆత్మీయతే మనతో మాట్లాడువారిగా ఉండాలి. నాయకుడు ఆత్మీయత స్థితిని కలిగిన వానిగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శతాధిపతికి యేసు ప్రభువారు అక్కడ మాట్లాడాడండి, స్వస్థపరచబడును.
నేను అధికారంలో లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే చేయని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పడని వారితో. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి అంటున్నాడు, ఇజ్రాయేలులోనైనా ఎంత గొప్ప విశ్వాసం ఉన్నట్లుగా నేను కనుగొనలేదు. నువ్వు నా ప్రజలను చెప్పుకుంటున్నారు కదా, చాలామంది దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నారు కదా, క్రైస్తువులను చెప్పుకుంటున్నారు కదా, ఆ క్రైస్తువుల్లో కూడా ఎంత గొప్ప విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడలేదని యేసు ప్రభువు అంటున్నాడు. ఈ శతాధిపతికి ఎంత గొప్ప విశ్వాసం ఉన్నది దేవుని మాట మీద, యేసయ్య మాట మీద ఎంత గొప్ప విశ్వాసం ఉన్నది ప్రియులారా. సో వీ హ్యావ్ టు డిసైడెడ్ టు వాక్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో నడవాలని మనము డిసైడ్ చేసుకోవాలి, మనం తీర్మానించుకోవాలి. ప్రభువా, ఈ దినము నేను విశ్వాసంలో నడవాలని తీర్మానించుకుంటున్నాను, విశ్వాసంలో నడవాలని తీర్మానించుకుంటున్నాను, నాకు సహాయం ఇచ్చి అని మనం దేవునికి ప్రార్థించే విశ్వాసంలో నడవాలి. విశ్వాసం అనగా దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచి మనకు కార్యాలు జరిగించుకునే వారుగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ చూసిన తర్వాత యేసు ప్రభువుని ఆశ్చర్యపరిచాడు అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. యేసు ప్రభు యొక్క శిష్యుడు కాదు ఈయన, భక్తుడు కాదు ఈయన, ఒక దూరంగా ఉండే ఒక వ్యక్తి యేసు ప్రభువుని ఆశ్చర్యపరచడంలో ఆశ్చర్యం ఏమీ కూడా లేదు. ఆ తర్వాత వారు ఇంటికి వెళ్ళేటప్పటికి నువ్వు మాట మాత్రం సెలవు ఇవ్వండి. యేసు ప్రభు మాట సెలవు ఇచ్చాడండి, మాట కూడా సెలవు అవ్వలేదు, మాట కూడా సెలవు అవ్వలేదు. సెలవు ఇవ్వకుండానే బాగుపడిపోయాడు ఆ వ్యక్తి, బాగుపడిపోయాడు ఇంటి దగ్గర. వాళ్ళ ఇంటికి రాగానే ఆ వ్యక్తి బాగుపడిపోయి మామూలుగా ఉన్నాడు. అటువంటి అద్భుతాలు చేయ దేవుడిని మనం ఆరాధన చేయొచ్చు. అందరూ చప్పటి దేవుడి నామాన్ని మహింపరుద్దాం. అన్చేంజింగ్ గాడ్, మార్పు లేని దేవుడు. అందరూ లేచి నిలబడండి. మన దేవుడు మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన కృపలో మార్పు లేదు, ఆయన కనికరములో మార్పు లేదు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులారా. మనము కూడా అటువంటి ప్రేమను, కనికరము, విశ్వాసము కలిగిన వారుగా నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. సోదరుడు రాజశేఖర్ వచ్చి ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడు అయినటువంటి యేసు ప్రభువా, నీ ఘనమైన నామను బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా నా తండ్రి, నీ దాసుని ద్వారా ప్రభా నా తండ్రి, శతాధిపతిని ప్రభా మా మధ్యన ప్రభా నాయన జ్ఞాపకం చేసి ప్రభా నా తండ్రి, నాయన ప్రభా నాయన నీ దాసుడు ప్రభా నా తండ్రి, నీ దగ్గర ప్రభా యోగ్యత సంపాదించుకుని ఉన్నాడు ప్రభా నాయన. నీ ప్రజలను ప్రేమించే వ్యక్తిగా ప్రభా నా తండ్రి, నాయన ప్రభా నీ దాసుడు ఉన్నాడు ప్రభా. అలాగనే ప్రభా నా తండ్రి, నీ మందిరాలు ప్రభ కట్టడానికి ఎంతో సహాయం చేసినాడు అని ప్రభా ఇజ్రాయేల్ ప్రజల ప్రభా నా తండ్రి, అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అధికారులు ప్రభా నా తండ్రి నీ దగ్గర రికమెండేషన్ చేసిన ప్రభా ఆ యొక్క వ్యక్తి యొక్క గుణాలను చూసిన ప్రభా నా తండ్రి, నీవెంతగానో ఆశ్చర్యపడిపోయావు ప్రభా నా తండ్రి. అదిగో ప్రభా నా తండ్రి, శతాధిపతి యొక్క దాసుని మీరు ఏ విధంగా స్వస్థపరిచినారో ప్రభా నా తండ్రి. నీ మాటలో శక్తి ఉన్నది ప్రభా, నీ మాటలో ప్రభా నా తండ్రి నాయన విడుదల ఉన్నది ప్రభా నా తండ్రి. నాయన నీ దాసుడు ఏదైతే కోరుకుని ఉన్నాడో ప్రభా, అది ప్రభా నా తండ్రి ప్రజలకు ప్రభా మీరు చేసినందుకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితంలో ప్రభా నాయన నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పుచు ప్రభా మాలో ప్రేమ లేనట్లయితే ప్రభా నా తండ్రి, అది ఎంతో నాయన విచారకరమైనది ప్రభా నా తండ్రి. నాయన నీ సన్నిధిలో మమ్మల్ని యోగ్యులుగా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఎటువంటి యోగ్యత లేని మమ్మలను ప్రభా నా తండ్రి, నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో కడిగి పవిత్రపరిచి ప్రభా నీ సన్నిధిలో వచ్చి ప్రభా నాని యొక్క నా తండ్రి దేశంలో ఎంతమంది జనాంగం ఉంటుండగా ప్రభా ఇక్కడ ఉన్న కొద్ది మందిని ప్రేమించి ప్రభా నీ యోగ్యతను సంపాదించుకునేటువంటి భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. విన్న వాక్యాన్ని ప్రభా ఈ వారం అంతా కూడా ప్రభా మా హృదయంలో నెమరు వేసుకుని ప్రభా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నేను. నీ దాసులు ఇచ్చినటువంటి యొక్క గొప్ప వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ దాసునికి మంచి ఆరోగ్యం, శక్తిని దయచేసి ప్రభా ఇంకా అనేకమైన చోట్ల నీ వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభా నీ శక్తిని, నీ ప్రభావాన్ని ప్రభా మా మధ్య ఉంచమని మా ప్రభు నీ కుమారుడైనటువంటి యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మనవలే కనిపెడుచున్న పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.